ఈ దాసుడు వాక్యం చెప్పబోతుండగా ఈ కుటుంబమునకు కావలసిన ఆదరణకరమైన మాటలు తండ్రి మీ యందు బలపడే మాటలు మీ దాసుల ద్వారా మాట్లాడమని ఆయన మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో భద్రపరచుకొని మేము ముందుకు సాగడానికి సైతాన్ని జయించడానికి ప్రభా నీ కృప మాకు చూపించండి. మీ సహాయం మాకు తెచ్చమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రవీణ్ దేవుని వాక్యం అందిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. చివరిసారి కుటుంబ ప్రార్థన ఎక్కడ జరిగింది? సార్ మా ఇంట్లో దేవుడు ఏం మాట్లాడినాడు? మరణం లేకుండా దేవుని జరుగుతుంది. చప్పట్లు కొట్టండి. మరణమే రుచి చూడండి, మరణమే లేని మనుషుల గురించి మాట్లాడినాడు యేసు ప్రభు. ఎవరి గురించి? బైబిల్లో కొందరు వ్యక్తులు ఉన్నారు, కొందరు కాదు, ముగ్గురే ఉన్నారు మరణం చూడని వ్యక్తులు. వాళ్ళు ఎందుకు మరణించలేదు, ఎందుకు చనిపోలేదు, వాళ్ళ జీవితం నుంచి మనమే నేర్చుకోవాలా అనే అంశం గురించి దేవుడు ఆ రోజు మాట్లాడి ఉన్నాడు. మీలో కొందరు వచ్చినారు, కొందరు రాలేదు. రాలేని వాళ్ళు ఏం చేయాలా? యూట్యూబ్లో ఉంటుంది, ఈ పాటికే వినేసి ఉండాల. వాక్యము ఏదైనా పెడితే ఈ పాటికే వినేసి ఉండాలి. మీరు వినకపోయింటే యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి చూడండి. ఎందుకంటే అది వింటేనే తర్వాత మీకు ఏం జరిగేదో అర్థమవుతుంది. ఎందుకంటే మనం వరుస క్రమంలో చెప్తాం. నిన్న జరిగింది మీరు వినకపోతే ఈరోజు ఏం చెప్తామో మీకు అర్థం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మీరు కుటుంబ ప్రార్థనకు వచ్చి వింటే మంచిది. ఒకవేళ రాలేని పక్షంలో మీరు ఏం చేయాలా? మరుసటి రోజే వీడియో అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ వీడియోని వినాలా. అప్పుడే మీకు క్రమంగా అర్థమవుతుంది. 1వ క్లాస్ చదివిన తర్వాత 5వ క్లాస్ పోతే ఏమైనా అర్థమవుతుందా? 1వ క్లాస్ వాడికి 5వ క్లాస్లోకి పోతే 1, 2, 3 చదివితేనే 5వ క్లాస్ అర్థమవుతుంది. మధ్యలో ఎగరగొట్టేస్తే అర్థం కాదు. అలాగే దేవుని వాక్యం మనం క్రమంగా వెళ్తూ ఉంటాం కాబట్టి మీరు మధ్యలో ఏదైనా చూడకుండా మిస్ అయితే, వినకుండా మిస్ అయితే ఆ తర్వాత జరిగేది మీకు అర్థం కాదు. అందుకే చెప్పేది వీడియో అప్లోడ్ చేస్తేనే. ఒకవేళ మీరు రాలేకపోయింటే ఖచ్చితంగా వీడియో వినాలా మరుసటి కుటుంబ ప్రార్థన జరిగే లోపల. హల్లెలూయా. సరే, ఏ స్వార్థ ధ్యానిస్తున్నాం? మంచిది. మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం? అందుకే వినాలా, అందుకే చూడాలా. 16 అయిపోయింది నిన్నటితో. లాస్ట్ కుటుంబ ప్రార్థనతో 16 అయిపోయింది. ఇప్పుడు 17వ అధ్యాయంలోనికి వస్తున్నాం. కాబట్టి తీసుకోండి మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదవండి ఎవరన్నా. ఆరు దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహాను ఎంటబెట్టుకుని మత్తయి యొక్క కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన మోసే ఏలియా ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివైను. ఇదిగో మోసే ఏలియా వారికి కనపడి ఆయనతో మాట్లాడి ఉంటుంది. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే 6 రోజులు అయిన తర్వాత యేసు ప్రభు పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకొని ఒక ఎత్తైన కొండకు తీసుకెళ్ళి ఆ కొండ మీద రూపాంతరం చెందాడంట. రూపాంతరం చెందిన తర్వాత వాళ్ళు యేసు ప్రభుని చూసినప్పుడు ఆయన దగదగదగ మెరిసిపోతాడంట. తెల్లని వస్త్రములతో మెరిసిపోతాడంట. అక్కడ రాబడిన మాట, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఇక్కడ జరిగిన సమయము అది. యేసుప్రభు 6 రోజులు అయిన తర్వాత ముగ్గురిని, ఆ శిష్యుల్లో ఉన్న ముగ్గురిని వెంట పెట్టుకొని ఒక ఎత్తైన కొండ మీద పోయాడు. కొండ మీదకి పోయి ఆయన ఈ లోకంలో అప్పటి వరకు ఎలా జీవిస్తున్నాడు? మానవుడిగా జీవిస్తున్నావు. కానీ ఆ కొండ మీద ఆయన రూపాంతరం చెందాడంట. మానవుల్లో నుంచి దేవునిలోనికి రూపాంతరం చెందాడు.
ఎప్పుడైతే మానవులో నుంచి దేవునిలోనికి రూపాంతరం చెందాడో, రూపాంతరం చెందినప్పుడు వీళ్ళు చూస్తున్నారు, పేతురు, యాకోబు, యోహాను అక్కడి నుంచి చూస్తుంటే ఆయన ముఖం సూర్యుని కంటే ప్రకాశంగా, సూర్యుని కంటే అత్యంత తేజస్సుతో వెలిగిపోతుందంట. ఆయన వస్త్రములన్నీ తెల్లగా ప్రకాశిస్తున్నాయంట. ఆ తర్వాత మోషే, ఏలియా వాళ్ళు అక్కడ ఆయనతో మాట్లాడుతున్నారంట కొండ మీద. వీళ్ళు మోషే, ఏలియా అని వీళ్ళకు ఉన్న వాళ్ళ శిష్యులకి ఎలా తెలిసిందంటే, మోషే గురించి, ఏలియా గురించి వాళ్ళు చెప్తుంటే విన్నారు, యేసు ప్రభు ప్రకటిస్తుంటే, బోధిస్తుంటే విన్నారు. ఏలియా ఏమో ఒంటి దట్టి కొట్టుకొని మిడతలు తినేవాడు అనే వాక్యం వాళ్ళు విన్నారు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఓహో ముసలాయన ఈయనే, ఒంటి దట్టి కట్టుకున్నాడు, ఈయనేమో ఏలియా అని అనుకుంటున్నారు. మోషే కూడా బాగా ముసలోడు, కర్ర పట్టుకున్నాడు కాబట్టి ఆ రూపంలోనే వచ్చాడు మోషే కూడా. యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారంట. అక్కడ మాట్లాడుతుంటే వీళ్ళు ఓహో ఈయన మోషే, ఈయన ఏలియా అని చెప్తున్నారు. యేసు ప్రభు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళతో, ఆ మోషేతో ఏలియాతో. మోషేతో ఏలియాతో మాట్లాడేటప్పుడు వీళ్ళకి అర్థమైంది, ఓహో ఈయన మోషేనా, ఈయన ఏలియానా, ఇజ్రాయెల్ నడిపించిన మోషే ఈయనేనా, అక్కడ ఆహాబు రాజున్న కాలంలో అద్భుతాలు చేసిన ఏలియా ఈయనేనా, ఆకాశం నుంచి అగ్గి రప్పించింది ఈయనేనా, ఈ భయంకరమైన వర్షాన్ని 3 సంవత్సరాలు ఆపేసింది, మరలా 3 సంవత్సరాలు వర్షాన్ని రప్పించింది ఈయనేనా, అగ్ని గుర్రంలో నుంచి ఆకాశంలోకి పరంలోకి వెళ్ళిపోయింది ఈయనేనా, ఏలియా అంటే, మోషే అంటే ఈయనైనా, ఎర్ర సముద్రం చీల్చింది ఈయనైనా, ఆ అరణ్య మార్గంలో నడిపించింది ఈయనైనా అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారంట. ఇది జరిగిన సంఘటన అక్కడ. ఈ సంఘటన నుంచి ఈరోజు దేవుడు మనందరితో ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, నీ జీవితం కూడా అద్భుతంగా రూపాంతరం చెందాలంటే అనే అంశం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు అక్కడ జరిగిన సమయం ఏంటంటే, ఆయన మానవుడిగా ఉన్నాడు. మానవుడిగా ఉన్న సమయంలో మామూలుగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే రూపాంతరం చెందాడో ఏమైందంట, ఆయన అత్యంత తేజస్సును ధరించుకున్నాడు. ముఖం సూర్యుని కంటే ప్రకాశించింది, వస్త్రములు తెల్లగా అయిపోయాయి. మోషే, ఏలియా వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. అంటే మామూలుగా ఉన్నదానికంటే రూపాంతరం చెందినప్పుడు చాలా అద్భుతాలు, ఆశ్చర్యాలు వాళ్ళ కన్నులకి, అక్కడున్న చూసే వాళ్ళకే ఆశ్చర్యపడిపోయారు. అబ్బా ఏంటి ఇది, మనం ఎప్పుడు చూడలేదే, ఇంత గొప్ప ప్రకాశము, ఇంత గొప్ప తేజస్సు, ఈయన వస్త్రం ఇంత దగదగా మెరిసిపోవడము, ఇలాగా మోషే, ఏలియా పరలోకం నుంచి వచ్చి మాట్లాడడం మనం ఎప్పుడు చూడలేదని అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఈరోజు కూడా దేవుడు అదే చెప్తున్నాడు. నీ జీవితం కూడా మామూలు స్థాయి నుంచి ఇతరులు ఆశ్చర్యపడిపోయేలాగా, అరే మేము చూడలేదు వీళ్ళు ఇలాగ ఇంత గొప్పగా అయిపోతుందని, ఇంత గొప్పగా అద్భుతంగా మారిపోతుందని, వీళ్ళ జీవితం ఇంత గొప్ప స్థాయికి వెళ్ళిపోతుందని మేము అనుకోలేదులే అని అన్ని జనులు, అందరూ మనుషులు మీ జీవితాలను చూసి ఆశ్చర్యపడిపోయేలాగా రూపాంతరం చెందాలంటే ఎప్పుడు రూపాంతరం చెందుతారు అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామందికి ఈ రూపాంతరం చెందాలనే ఆశ చాలామందికి ఉంటుంది. ఎట్లా చెప్పండి, ఎప్పుడు దుఃఖంతో ఉన్న వాళ్ళకి దుఃఖంలో నుంచి మేము సంతోషంలోనికి రూపాంతరం చెందాలా అనే కోరికలు ఉంటాయి. చదువుకునే వాళ్ళకైతే ఈ చదువులో నుంచి మంచి ఉద్యోగంలోనికి మేము రూపాంతరం చెందాలా అని ఉంటుంది. బిజినెస్ చేసే వాళ్ళకైతే ఈ నష్టాల్లో నుంచి మంచి లాభాల్లోకి మేము రూపాంతరం చెందాలని ఉంటుంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే ఈ చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగానికి మేము ప్రమోషన్లకు వెళ్ళాలా అని ఉంటుంది. ఇలాగ రకరకాల రూపాంతరాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు అయితే మేము చిన్న ఇల్లు నుంచి పెద్ద ఇల్లు కట్టుకునేలాగా మేము రూపాంతరం చెందాలా, మాకు చిన్న దాని నుంచి మంచి ఆస్తులతో ఉండేలాగా, మంచి అందరిలో బాగుండేలాగా, బ్రతికేలాగా మేము రూపాంతరం చెందాలా అనే కోరికలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళ జీవితాన్ని బట్టి ప్రతి ఒక్కరికి మా జీవితం ఈ స్థాయిలో నుంచి ఈ స్థాయికి మేము వెళ్ళాలా అనే కోరిక ఉంటుందా ఉండదా? ఇప్పుడు కూడా మనం ఒకరి కోసం ప్రార్థన చేసినాం. ఇప్పుడు కుటుంబ ప్రార్థనలో ఒకరే కోసం ప్రార్థన చేసినాం. ఆ వ్యక్తి జీవితం కోసం మనం ఏం ప్రార్థన చేసాం, పరిస్థితి ఇలాగుంది, దీని నుంచి ఇలాగా మార్చబడాలా అనే ఉద్దేశంతోనే కదా ప్రార్థన చేసాం. పరిస్థితి ఈ విధంగా ఉంది, దీనిలో నుంచి ఇలాగా మనము నా భర్త మారితే, రూపాంతరం చెందితే మాకు ఎంతో ఇంట్లో ఎప్పుడు బాబయ్యా
ఇంట్లో పెట్టే ఆడబిడ్డ వినండి, ఆ ఇవ్వకూడదు. మీరు ప్రార్థన జరిగేటప్పుడు మీరే తెచ్చిస్తే అట్లా ఆడుకోండి అని. చిన్నపిల్లలు ఒళ్ళో కూర్చోబెట్టుకొని వినిపించాలా. అట్లా ఇచ్చేస్తే వాళ్ళు ఆడుకో ఇంకేం చేస్తారు, బొమ్మలు పెట్టేసి తినే వాళ్ళకి బాగా ఆకలేసినోడికి అన్నం ముందర పెట్టేసి నువ్వు తినద్దంటే తినకుండా ఉంటాడా? పిల్లలకి ముందర బొమ్మలు పెట్టేసి మీరు ఆడుకోదండి, ఎవరు ఆడుకోకుండా ఉంటారు? ప్రార్థన కంటే వాళ్ళని ఆడు కూర్చోబెట్టేసి మీ ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి వాళ్ళని. అది నేర్పించడం అంటే. వాళ్ళు ప్రార్థన చేయంటే ప్రార్థన చేయాలి, మనం కూర్చొని పెట్టుకొని నేర్పించుకోవాలా. హల్లెలూయా. సరే వినండి, ఎలాగైతే ఇప్పుడు మనం కొన్ని ప్రార్థనా అంశాల కోసం ప్రార్థన చేసాం, ప్రభా మా పరిస్థితి ఎలాగుందయ్యా, కానీ మేము ఇలాగ మార్చబడాలనుకుంటున్నాము అని ప్రార్థన చేసాం కదా, దాన్ని ఏమంటారంటే రూపాంతరం అంటారు. అంటే ఒక స్థాయిలో నుంచి, మామూలు స్థాయి నుంచి ఒక అత్యద్భుతమైన స్థాయికి మార్చబడాలి ప్రభువా, మేము మార్చబడాలి, మా స్థాయి రావాలి అనేది రూపాంతరం చెందడం అంటారు దాన్ని. కానీ ఈడ యేసు ప్రభు ఏ విధంగా రూపాంతరం చెందాడంటే ఆ మనుషులే ఆశ్చర్యపోయారంట. అరే మేము ఇట్లా జరుగుతుంది అనుకోలేదే, ఈయన మామూలుగా మా మధ్య ఒక మామూలు వ్యక్తిగా సంచరిస్తూ ఉన్నాడే, ఇప్పుడేంట్రా బాబు ఈయన రూపాంతరం చెంది ఎంత గొప్పగా మహిమ వచ్చేసింది, ఈయన అసలు మనం చూడలేకపోతున్నామే. సూర్యుని డైరెక్ట్గా నువ్వు చూడగలవా ప్రకాశాన్ని? అంత గొప్పగా ప్రకాశిస్తున్నాడంట రూపాంతరం చెందిన తర్వాత. ఇంత గొప్పగా ప్రకాశిస్తున్నాడే, ఈయన వస్త్రం ఇంత తెల్లగా అయిపోయినాయి, ఎవరో వచ్చి మాట్లాడేస్తున్నారు పరలోకం నుంచి, ఏంట్రా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు ఎత్తుకో మీ ఇంట్లో పెట్టేయండి. ఎవరు ఆటంకపరిచయాన్ని దేవుడు గద్దిస్తాడంట. జాగ్రత్త, పిల్లలైనా సరే పెద్దలైనా ముసలైనా ఎవరైనా సరే దేవుని పరిచర్యకు ఆటంకం కలిస్తే వాళ్ళని గద్దిస్తాడంట. ఆయన గద్దిస్తే సముద్రాలు ఎండిపోయాయంట, ఆకాశం బద్దలైపోయిందంట, భయంకరంగా ఉంటుంది ఆయన గద్దిస్తే. అందుకే నేను పెద్దోళ్ళకి చెప్తాను, ప్రెసిడెంట్కి చెప్పలా, అరే మిమ్మల్ని గద్దిస్తారు రైతు అని చెప్పలా, పెద్దోళ్ళకి ఆ విషయం చెప్తా ఉంటా, పెద్దోళ్ళు నేర్పించాలా. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ విధంగా రూపాంతరం చెందాడో అక్కడున్న జనులందరూ ఆశ్చర్యపోయాడంట. మీ జీవితాలు కూడా ఆ విధంగా రూపాంతరం చెందాలంటే అందరూ ఆశ్చర్యపోయేలాగా, ఏంట్రా ఇంత గొప్ప స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారే, మనం చూస్తుండగానే ఇంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయారే, ఎవరెవరో పెద్ద వాళ్ళు వచ్చి వీళ్ళతో మాట్లాడుతున్నారే, ఒకప్పుడు మామూలుగా ఉన్నారు, ఇప్పుడేంట్రా వీళ్ళ జీవితాలు ఇంత గొప్పగా మారిపోయాయి, ఇంత అద్భుతాలు ఎలా జరిగాయరా, ఒకప్పుడు ఎవరు వీళ్ళని పలకరించే వాళ్ళు కాదే, ఇప్పుడు ఎవరో పెద్ద వాళ్ళందరూ వచ్చేసి, ధనవంతులు వచ్చేసి, నాయకులు వచ్చేసి, వాళ్ళు వచ్చేసి, వీళ్ళు వచ్చేసి, ఎవరో గొప్ప వాళ్ళు వచ్చేసి వీళ్ళతో మాట్లాడుతున్నారే, వీళ్ళు ఫ్రెండ్షిప్ కావాలని కోరుకుంటున్నారే, వీళ్ళ ఇంటికి వస్తున్నారే, వీళ్ళ జీవితం ఎంత గొప్పగా మారిపోయింది అని చూసే వాళ్ళందరూ కళ్ళు అప్పగించి నోరు ల్యాన్ తెరిచి చూస్తారంటారు కదా ఆశ్చర్యంతో. అలా మీ జీవితాలు మార్చబడాలంటే, మీ జీవితాలు రూపాంతరం చెందాలంటే ఏం చేయాలా మీరు తెలుసుకోవాలా. ఇంత అద్భుతాన్ని చూశారు కదా ఈ ముగ్గురు. యేసు ప్రభు వారు అంత గొప్పగా రూపాంతరం చెందినప్పుడు వీళ్ళు ఇంత అద్భుతాన్ని చూశారు కదా, అసలు ఎలా చూడగలరు, ఎందుకు వాళ్ళకి ఆ దర్శనం కలిగింది అనేది మనము తెలుసుకుంటే అప్పుడు మన జీవితాలు కూడా ఆ విధంగా ఎప్పుడు రూపాంతరం చెందుతాయి, ఇతరులు ఆశ్చర్యపడిపోయేలాగా, పెద్ద వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చేలాగా, మన జీవితాలు గొప్ప ఉన్నతమైన స్థాయిలోనికి, మనం కోరుకున్న స్థాయిలోకి, మనం ఊహించిన దానిలోకి ఎప్పుడు రూపాంతరం చెందుతాయో మనకు తెలుస్తుంది. కాబట్టి అలా జరగాలంటే ఇక్కడ జరిగిన రెండు ఆ విషయాలు ఎవరి జీవితంలో అయితే ఉంటాయో వాళ్ళ జీవితాలే ఆ విధంగా రూపాంతరం చెందుతాయి. ఆ 2 విషయాలు మన జీవితంలో ఉన్నాయా లేదా పరీక్షించుకోవాలి. ఆ 2 జీవితాలు మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా మీ జీవితాలు కూడా, మీ పరిస్థితులు కూడా, మీ ఆశలు కూడా ఆ విధంగానే రూపాంతరం చెందుతాయి. అసలు ఆ 2 విషయాలు ఏందో చూసుకొని ఆ తర్వాత ముగించేద్దాం. మొట్టమొదటి విషయం, నీ జీవితము ఇతరులు ఆశ్చర్యపడిపోయేంతగా రూపాంతరం చెందాలి అంటే ఏం చేయాలో అందులో మొట్టమొదటిది చదవండి. 17:1 మత్తయి సువార్త 17:1. 6 దినముల తర్వాత గట్టిగా చదువు. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహాను వెంట పెట్టుకుని హల్లెలూయా ఎత్తైన చాలు హల్లెలూయా. హల్లెలూయా అంటే ఆపేయాలన్నమాట. అక్కడ
ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే యేసు ప్రభువు మొత్తం శిష్యులు ఎంతమంది? ఎంతమంది? ఆ 12 మందిలో యేసు ప్రభు వెంట వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. ఇంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ని, ఇంత గొప్ప రూపాంతరాన్ని వాళ్ళ ముగ్గురు జీవితంలో వాళ్ళు చూడడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు యేసు ప్రభు వెంట వెళ్ళారు. చెప్పండి. వాళ్ళు యేసు ప్రభును వెంబడించారు. వాళ్ళ జీవితంలో అంత గొప్ప రూపాంతరాన్ని వాళ్ళు చూడడానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే వారు యేసు ప్రభును వెంబడించారు. ఆయన ఎక్కడికైతే వెళ్తున్నాడో అక్కడికి యేసు ప్రభును వాళ్ళు వెంబడించారు కాబట్టే వాళ్ళు అంత గొప్పగా రూపాంతరం చెందారు. ఎవరైతే యేసు ప్రభును వెంబడిస్తారో వాళ్ళు అలాగ జీవితాలు రూపాంతరం చెందుతాయి. ఇది జరిగిన సమయం ఏంటంటే రాత్రికాల సమయం. ఎప్పుడు ఇది మీకు తర్వాత కింద చదివితే మీకు తెలుస్తుంది. ఈ సంఘటన జరిగింది రాత్రికాల సమయంలో. దేవుడు వాళ్ళని పిలుచుకొని పోతాడు. యేసు ప్రభు వారు రాత్రికాల సమయంలో ఆ ముగ్గురిని తీసుకెళ్తాడు. అది రాత్రే. అది భయంకరమైన పరిస్థితే. ఇప్పుడంటే మనకంతా డిస్కో లైట్లు, ఆ లైట్లు, ఈ లైట్లు ఉన్నాయి. ఆ కాలంలో లైట్లు ఉండేటివా? ఏం లేదు. లాంతర్ పట్టుకోవాలి, లేదంటే అట్లే పోవాలా. అది రాత్రే, చీకటి సమయమే. ఏముంటాయో కూడా తెలియదు, ఎలా పరిస్థితి ఉంటుందో కూడా తెలియదు, ఎటు నుంచి ఏ జంతువులు వస్తాయో తెలియదు, ఎటు నుంచి ఏ పాములు వస్తాయో తెలియదు, ఎటు నుంచి ఏం ప్రమాదం వస్తుందో కూడా తెలియదు. కానీ అక్కడ వెళ్తుండేది ఎవరు? యేసు ప్రభు. ఈ ముగ్గురు ఏమనుకున్నారు? అది చీకటి అయినా సరే, చుట్టుపక్కల నుంచి ఎలాంటి ప్రమాదం వచ్చే పరిస్థితులు ఉన్నా సరే, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నా సరే ముందర వెళుతున్నది యేసు ప్రభు. కాబట్టి ఆయన్ని మేము వెంబడిస్తాము అని యేసు ప్రభును ఎలాంటి పరిస్థితి అనేది ఆలోచించకుండా యేసు ప్రభును వెంబడించారంట. వాళ్ళ జీవితంలో మొట్టమొదటిగా అంత గొప్పగా రూపాంతరం చెందడం గల కారణం వాళ్ళ పరిస్థితిని పట్టించుకోకుండా, పరిస్థితిని చూడకుండా యేసు ప్రభును వెంబడించారు. మన జీవితంలో కూడా రకరకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి. చీకటి అనేది దేనికి గుర్తు అంటే శ్రమలకి, ఇబ్బందులకి, కష్టాలకి, వ్యాధులకి, రోగాలకి, నష్టాలకి, బాధలకి, రకరకాల సమస్యలకి గుర్తు చీకటి. భయాలకి, ఆందోళనకి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులకి, ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో, ఎటు నుంచి ఏ నష్టం వస్తుందో, ఎటు నుంచి ఏ వ్యాధి వస్తుందో, ఎటు నుంచి ఏ రోగం వస్తుందో తెలియని పరిస్థితికి గుర్తు ఏదంటే చీకటి. పరిస్థితి అలాంటిదే. కానీ మనం ముందర వెళ్తుండేది ఎవరు? యేసు ప్రభు. నా పరిస్థితి ఎలాగనే ఉండొచ్చు, నా కుటుంబ పరిస్థితి ఎలాగైనా ఉండొచ్చు, అయినా సరే నా యేసు ప్రభు నా ముందున్నాడు కాబట్టి ఆయన నేను వెంబడిస్తాను. నా పరిస్థితిని పట్టించుకోకుండా, నా కుటుంబంలో ఉన్న పరిస్థితులు నేను పట్టించుకోకుండా యేసు ప్రభుని నేను వెంబడిస్తాను అని ఎవరైతే ఆయన వెంబడిస్తారో వాళ్ళ జీవితంలో జరుగుతుంది ఆ రూపాంతరత. ఆయన వెంబడించడం అంటే ఎలాగా? వెనకాల ఇది పట్టుకొని, సట్ట పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోవడం, అదేనా వెంబడించడం అంటే? పోతారు కదా కుచ్చు రైలు బండి వేసుకొని. ఆయన వెంబడించడం అంటే ఏంటి? సట్ట పట్టుకొని వెనకాల వెళ్ళిపోవడమా? యేసుప్రభు భజన చేయడమా? యేసు భజన చేయడమా? యేసుక్రీస్తుని వెంబడించడం అంటే 3 4 లేదంటే 4 ఉంటాయి. ప్రతి కుటుంబ ప్రార్థనలోనూ పదే చెప్తుంటాం. ఎందుకంటే మీకు అవి ఖచ్చితంగా గుర్తుండాలా, మీ హృదయం అనే పలక మీద ముద్రించబడిపోవాలని చెప్తాం. యేసు ప్రభుని వెంబడించడం అంటే పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోవడం అని కాదు. 4 ఉంటాయి. 1 ప్రార్థన. ఏంటి? ప్రార్థన. 2 వాక్యం. ఏంది? 2 వాక్యం. 3 సహవాసం. ఏది? సహవాసం అంటే ఇలా కుటుంబ ప్రార్థనలు అలాంటివి. 4 దేవుని సన్నిధి. ఏది? దేవుని సన్నిధి. ఈ 4 ద్వారా నువ్వు వెంబడించాల దేవుణ్ణి. నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుని వెంబడిస్తున్నట్లు, నువ్వు వాక్యం చదువుతుంటే లేదా వాక్యం వింటుంటే దేవుని వెంబడిస్తున్నట్లు, నువ్వు ఇలా కుటుంబ ప్రార్థన జరిగినప్పుడు లేదంటే ఏదైనా దేవునికి సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు అక్కడ నువ్వు కలుసుకుంటుంటే నువ్వు దేవుని వెంబడిస్తున్నట్లు, నువ్వు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తుంటే నువ్వు దేవుని వెంబడిస్తున్నట్లు. ఐదవదిగా నువ్వు పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తుంటే, దేవుడు చెప్పినట్లుగా నువ్వు పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తుంటే నువ్వు దేవుని వెంబడిస్తున్నట్లు. ఈ ప్రార్థన చేయడానికి కానీ, వాక్యం ఇవ్వడానికి లేదా వాక్యం చదవడానికి కానీ, ఇలా కుటుంబ సహవాసంలో కలుసుకోవడానికి కానీ
దేవుని సన్నిధికి రావడానికి కానీ పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి నీ పరిస్థితిని నువ్వు పట్టించుకోకూడదు. నీ పరిస్థితిని నువ్వు పట్టించుకోకుండా, నీ కుటుంబ పరిస్థితిని పట్టించుకోకుండా ఈ 5 విషయాలను నువ్వు వెంబడించాలా. 5 విషయాల్లో నువ్వు కరెక్ట్గా ఉండాలా. నీ కుటుంబంలో ఇబ్బంది ఉందా, ఇరుకుందా, కష్టం ఉందా, వ్యాధి ఉందా, నష్టం ఉందా, బాధ ఉందా, కన్నీరు ఉందా, ఇవన్నీ నీకు సంబంధం లే. ఎప్పుడు ప్రార్థన చేయడానికి, వాక్యం ఇవ్వడానికి, లేదా వాక్యం చదవడానికి, కుటుంబ ప్రార్థనలో కలుసుకోవడానికి, లేకపోతే దేవుని సన్నిధికి ఆదివారం దేవుని సన్నిధికి రావడానికి, నీ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి వాటితో నీకు సంబంధం లేదు. నీ కుటుంబ పరిస్థితుల గురించి, నీ వ్యక్తిగత పరిస్థితుల గురించి నీకు సంబంధమే ఉండకూడదు. అవన్నీ నీకు సంబంధం లేకుండా నువ్వు ఆ 5 విషయాల్లో ఖచ్చితంగా ఉండాలి. అది దేవుని వెంబడించడం అంటే. అలా ఎవరైతే తమ పరిస్థితిని కానీ, తమ కుటుంబ పరిస్థితిని కానీ పట్టించుకోకుండా దేవునికి సంబంధించిన 5 విషయాలు ఎవరైతే దేవుని చక్కగా వెంబడిస్తారో వాళ్ళ జీవితంలోనికి ఆ గొప్ప రూపాంతరం అనేది వస్తుంది. రెండో కారణం చదవండి. అదే 17:1. 6 దినములైన తర్వాత, గట్టిగా చదవాలి. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, తన సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఒక ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి తర్వాత ఫస్ట్ ఏంటి? ఆయన వెంబడించారు. పరిస్థితిని పట్టించుకోకుండా ఆయన వెంబడించారు. రెండోదిగా ఆయనతో పాటు ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఏ కొండ మీదకి? అది ఇంపార్టెంట్. ఆయనతో పాటు ఎత్తైన కొండ మీదకి వెళ్ళారంట. ఆ ఎత్తైన కొండ మీద ఒక అనుభవంలోనికి ఎవరు వస్తారో వాళ్ళు రూపాంతరం చెందుతారు. మొదటిదేమో ఆయన వెంబడించారు. ఏ విధంగా? ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, సహవాసం ద్వారా, దేవుని సన్నిధి ద్వారా, పరిశుద్ధ జీవితం ద్వారా ఆయన వెంబడించారు. రెండోదిగా మీ జీవితాలు అద్భుతంగా రూపాంతరం చెందాలంటే ఆయనతో పాటు ఎత్తైన కొండ మీద అనే అనుభవంలోకి మీరు రావాలి. ఆయనతో పాటు ఉన్నత స్థాయి అనుభవంలోనికి మీరు రావాలి. ఎప్పుడైతే ఆ ఎత్తైన అనుభవంలోనికి వస్తారో, ఆ ఎత్తైన కొండ మీదకి ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు మీ జీవితాలు రూపాంతరం చెందుతాయి. ఎత్తైన కొండ మీదకి రావడం అంటే ఏడు నుంచి పాదయాత్ర వేసుకుంటే 7 కొండలు ఎక్కేయడం అంతేనా? లేకపోతే అక్కడ మేరీమాత కొండ ఉంది, లేకపోతే ఆ ఊర్లో ఆ కొండ ఉంది, ఇక్కడ మౌంట్ థామస్ కొండ ఉంది. ఆ కొండ మీద పోతే ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోతాం. అదే ఎత్తైన కొండలను ఎక్కడం అంటే యేసు ప్రభుతో పాటు ఉన్నతమైన, ఎవ్వరూ అందుకోలేని, ఎవ్వరూ ఎక్కలేని ఆ స్థాయికి వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు? యేసు ప్రభుతో పాటు ఎవ్వరూ అందుకోలేని, ఎవ్వరూ ఎక్కలేని, అందరికీ కనిపించేలాగా, అందరూ చూసేలాగా అంత అనుభవంలోకి వెళ్ళారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. హెలికాప్టర్ వచ్చింది అనుకోండి. హెలికాప్టర్ వచ్చింది, అక్కడ దిగింది అనుకుందాం. ఎక్కడ? ఆ మడికాయల్లో దిగింది అనుకుందాం. ఎవరు కనిపిస్తుంది చెప్పండి? ఎక్కడ ఉండేది? దగ్గర ఉండేది కనిపిస్తుంది. అక్కడ ఉండేలకి, ఆపకుండలకి ఎందుకో ఇవి అడ్డం. అదే హెలికాప్టరు ఆ కోతులు గొట్ట మీద, ఆ కోతులు గొట్ట ఉంది కదా, దాని మీద దిగింది. ఎవరు కనిపిస్తుంది? అర్థమైందా? ఉన్నత స్థాయి అనుభవం అంటే ఏంటో అదే హెలికాప్టర్ అదే, దాన్ని ఏం మార్చాల. కానీ దిగిన ప్లేస్, అది ఉన్న ప్లేసు వేరే. అదే హెలికాప్టరు ఎక్కడ ఉండేలా కనిపించింది, కానీ కొండ మీద ఉంటే అందరికీ కనిపించింది. నువ్వు ఉన్నత స్థాయి అనుభవంలోనికి రావాలా. నువ్వు ఎప్పుడైతే ఉన్నత స్థాయి అనుభవంలోనికి వస్తావో అప్పుడు నీ జీవితం అద్భుతంగా రూపాంతరం చెందుతుంది. అసలు ఏ విషయంలో నువ్వు ఉన్నత స్థాయి అనుభవంలోకి రావాలా అంటే, ఉన్నత స్థాయి అనుభవంలోకి నువ్వు వచ్చావు అనేది ఎప్పుడు తెలుస్తుందంటే అందరూ నిన్ను చూడగలగాల. కొందరే కాదు, ఈ పక్క కూర్చున్న వాళ్ళే, ఈ వీధిలో ఉండేదే, ఈ ఇంట్లో ఉండేవాళ్ళే కాదు. ఒక ఊరుంటే ఊర్లో ఉండే వాళ్ళందరూ నీ ఉన్నత స్థాయిని చూడగలగాల. ఆ ఉన్నత స్థాయి ఏదో మళ్ళీ చెప్తాను. అందరూ చూడగలగాల, అందరికీ కనిపించాలి. అది ఎప్పుడైతే నువ్వు అలాంటి ఉన్నత స్థాయి అనుభవంలోనికి నువ్వు వస్తావో అప్పుడు నీ జీవితం రూపాంతరం చెందబడుతుంది.
ఆ ఉన్నత స్థాయి అనుభవం ఏంటంటే ఆ కొండ, ఎత్తైన కొండ అది ఏంటంటే దేవునితో నీకున్న ఆత్మీయ జీవితం. ఏంటి చెప్పండి? ఆ ఎత్తైన కొండ అనేది దేనికి సాదృశ్యం అంటే నీ ఆత్మీయ జీవితానికి సాదృశ్యం. ఆ ఎత్తైన కొండ, దేవునితో పాటు కలిసి వెళ్ళిన ఆ ఎత్తైన కొండ ఏంటంటే నీ ఆత్మీయ జీవితం. ఏది? నీ ఆత్మీయ జీవితము ఎత్తులో ఉండాల, అందరూ చూసే విధంగా ఉండాల, అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాల. ఏ ఇద్దరు ముగ్గురికో, ఇరింటోళ్ళకో, పొరిగింటోళ్ళకో, పక్కింటోళ్ళకో కాదు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాల. ఆత్మీయ జీవితం అంటే ఐదే ఆత్మీయ జీవితం. ఏది? నువ్వు చేసే ప్రార్థన, వాక్యము, సహవాసము, దేవుని సన్నిధి, పరిశుద్ధ జీవితం. ఇదన్నీ ఎవరు చూడాలా? అందరికీ కనబడాలా. అంటే నువ్వు రోజు రోజుకు నీ ప్రార్థనా జీవితము బలపడాల. ఎత్తైన కొండ అంటే బలపడడం. నీ ఆత్మీయ జీవితం ఉన్నతమైన స్థితిలోకి అందరికీ తెలియబడేలాగా, వీళ్ళు చాలా ప్రార్థనా పరులు, వీళ్ళు ప్రార్థన ద్వారా ఏమైనా సాధించుకోగలరు అని నీ ప్రార్థనా జీవితం అందరికీ తెలియబడాలి, అందరూ చూడగలగాల. వీళ్ళు ప్రార్థన చేస్తే ఏమైనా జరుగుతుందిరా, వీళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకుందాం అని అందరూ రావాలి నీ దగ్గర ప్రార్థన చేయడానికి. అలా నువ్వు అందరూ అనుకోవాలంటే నువ్వు ముందు ప్రార్థనా పరుడుగా బాగా ఉండాలి. నువ్వు బాగా ప్రార్థనా పరుడుగా అంటే అప్పుడు నీ జీవితం నిన్ను చూసి అందరూ వీళ్ళు బాగా ప్రార్థన చేస్తారా, వీళ్ళు ప్రార్థన చేసిన దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, కాబట్టి మనం కూడా వెళ్ళాలని నీ ప్రార్థనా జీవితం గురించి అందరూ చెప్పుకోగలగాల. రెండోది వాక్య ధ్యానం. వాక్యం చదవడం లేదా వాక్యం వినడం. వీళ్ళు ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే సీరియల్ చూస్తుంటారా, వెబ్ సిరీస్ చూస్తుంటారా, వాట్సాప్ చూస్తుంటారా, ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటారా, వెబ్ సిరీస్ చూస్తుంటారా, సినిమాలు చూస్తుంటారా అని చెప్పకూడదు. కొంచెం సమయం వీళ్ళు ఎప్పుడూ ఫోన్లో వాక్యాలు పెట్టుకో ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు, లేదంటే బైబుల్ చదువుతూ ఉంటారు, వాక్య ధ్యానం చేస్తుంటారు అన్నీ చెప్పగలగాలి. అందరూ చూడగలరు నీ ఆత్మీయ జీవితాన్ని. నువ్వు వాక్యంలో ఎలాగుంటావో, నువ్వు కూర్చున్నా, వెళ్ళినా, ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా వాక్యంలో నువ్వు ఉండాలా. ఫోన్లో కానీ వింటూ ఉండాలా, లేదా బైబిల్ చదువుతూ ఉండాలా. అలా నువ్వు వాక్య ధ్యానంలో కూడా బలపడాలా. మూడోది కుటుంబ ప్రార్థనలో. వీళ్ళు కుటుంబ ప్రార్థన చేద్దంటే ఖచ్చితంగా వాళ్ళు ఉంటారా, ఎన్ని పనులు ఉన్నా సరే వాళ్ళు కుటుంబ ప్రార్థన వింటారు. ఈరోజు వీళ్ళు ఎక్కడ పోయినంటే వాళ్ళు ఈరోజు ఉంటారా, ఆడ కుటుంబ ప్రార్థన జరుగుతుంటే ఆడికి వెళ్ళిపోయి ఉంటారు అని చెప్పగలగాల. మీ ఆత్మీయ జీవితం అంటే అది. ఈరోజు సోమవారం వాళ్ళ ఇంటి పోదాం సాయంత్రం అంటే అరే సాయంత్రం వాళ్ళు ఉండరా నాయన, వాళ్ళ కుటుంబ ప్రార్థన, ఆ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఆడికి వెళ్ళిపోయి ఉంటారు, మనం పోయినా కూడా వేస్ట్ అని చెప్పగలగాలి మీ గురించి. నాలుగోది దేవుని సన్నిధి. ఆదివారం వస్తే అరే ఆదివారం వాళ్ళ ఇంటికి పోకూడదు, ప్రోగ్రాం పెట్టుకోకూడదు, వాళ్ళు ఆదివారం ఉండరు నాయన, చర్చికి వెళ్ళిపోయింటారు, ఆ కుటుంబం అంతా ఆదివారం చర్చికి వెళ్ళి ఆదివారం పోయి వేస్ట్. కాబట్టి ఆదివారం మధ్యాహ్నం పైన పోదాం కానీ పొద్దున పోతే వాళ్ళు మనకు దొరకరా. ఆదివారము దేవుని సన్నిధి తప్ప వాళ్ళు ఎక్కడి వారని చెప్పగలగాలి నీ జీవితాన్ని గురించి. ఆదివారం వచ్చిందంటే వాళ్ళు దొరకర్రా అని చెప్పగలగాలి. వాళ్ళు చర్చిలో ఉంటారా, మనం కావాలంటే మాట్లాడంటే పోయి చర్చికి పోతే తప్ప వాళ్ళు కనిపించరా మనకి. వాళ్ళ ఇంటి దగ్గర పోతే అన్ని బీగాలు వేసేసి ఉంటారా అని చెప్పగలగాల. ఐదుగా పరిశుద్ధ జీవితం. అరే వాళ్ళని సినిమాకి పిలుద్దానంటే వాళ్ళ సినిమాలకు వచ్చే టైప్ కాదు రోయ్, మనలాగా మందు తాగే టైప్ కాదు రోయ్, ఆలరచలు చేసే టైప్ కాదు రోయ్, అక్కడిక్కడ వచ్చే టైప్ కాదు, అమ్మో వాళ్ళు రారా మన ఊరికే అడిగి కూడా వేస్తే అని చెప్పగలగాలి నీ జీవితాన్ని గురించి. అది ఆత్మీయ జీవితం అంటే ఈ లోకపు విషయాలు వాళ్ళు ఏం చెప్పాలంటే వాళ్ళు మనలాంటి వాళ్ళు కాదురా, వాళ్ళు వేరే సపరేట్ రా అని చెప్పగలగాల. నీ ఉన్నతమైన జీవితం గురించి అందరూ చూడగలగాల, అందరూ చెప్పగలగాల. అది నువ్వు ఉన్నత స్థాయి కొండ మీదకి ఎక్కడం అంటే యేసు ప్రభుతో కలిసి ఆ కొండ మీదకి వెళ్ళడం, ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళడం అంటే ఆ ఎత్తైన ఉన్నతమైన ఆత్మీయ జీవితంలో నువ్వు వెళ్ళగలగాల. అందరూ చూడగలగాల దాన్ని. అప్పుడే నీ జీవితం గొప్పగా రూపాంతరించి ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ప్రార్థన చేసుకున్నాం, అంతకుముందు దేనికోసమో, ఇప్పుడు దేనికోసం ప్రార్థన చేసుకున్నాం కదా, ఎవరికోసమో ప్రార్థన చేసినాం. ఆ ప్రార్థన చేసే వ్యక్తే లేడు ఇక్కడ. ప్రార్థన చేసే ఏం లాభం? మీరు ఎవరి కోసం ప్రార్థన చేసినారో ఆ ప్రార్థన చేసే వ్యక్తే లేకపోతే మీరు ప్రార్థన చేసే ఏం లాభం? అట్లా ప్రార్థన దేవుడు ఎప్పుడేంటో తెలిసిన, ఒకవేళ వాళ్ళకి దేవుని గురించి తెలియదు, వాళ్ళు అన్యులు, వాళ్ళ కోసం మనం ఇక్కడ ప్రార్థన చేసినాం అనుకో, నీ ప్రార్థన బట్టి వాళ్ళని దేవుడు కాపాడుతాడు, ఏం చేయాలో అది చేస్తాడు. కానీ వాళ్ళకి దేవుని గురించి తెలుసు,
అన్నీ తెలుసు, వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మారు. వాళ్ళు ఇక్కడ లేకుండా, ప్రార్థన చేసినప్పుడు లేకుండా మీరు ఎంత ప్రార్థన చేసినా కూడా వ్యర్థమే. ఈ ఆదివారం కాకపోయిన ఆదివారం దేవుడు ఒక మాట మాట్లాడాడు తెలుసా? ఎవరి గురించి? మంచి సమరుడు అనే అంశం గురించి మాట్లాడినాడు. ఆ మంచి సమయంలోని అంశంలోనే మొట్టమొదటి మాట ఏంటంటే, మీ విశ్వాసము క్రియలు కలగదై ఉండాలా. క్రియలు లేని విశ్వాసం వ్యర్థమే, పనికిరాదని చెప్పేసినాడు యేసు ప్రభు. అంటే మీరు ఏదే కోసమైతే ప్రార్థన చేస్తున్నారో దాన్ని మీరు క్రియల్లో చూపించాలా. అది క్రియలో లేకుండా మనం ఇక్కడ కూర్చొని ప్రార్థన అంటే పనికిరాదు. భార్య ఉంది కదా, చేస్తాను కదా, పనికిరాదు. అంతా ఎందుకు పనికిరాదు? చెప్తుంటే అదే, విశ్వాసము లేని క్రియలు వ్యర్థం. భార్యకు ఆనందించక భర్త కడుపు నిండుతుందా? భార్యలో సగం భాగం అది ఎప్పుడు నేను అందుకే చెప్పేది, సగం బాగా వినాలని. అన్యులు దేవుడి గురించి తెలియని వాళ్ళు అలా చేస్తే దేవుడు వింటాడు. నువ్వు దేవుడి గురించి తెలిసి, దేవుడి గురించి అన్నీ తెలిసి నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు, ఆ వ్యక్తి లేకపోతే నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నట్టు? భార్య కోసం కదా, మొగుని కోసమే కదా చేస్తా ఉంటుంది. నేను చెప్పేది నీకు తలలోకి ఎక్కుతుందా లేదా? నేను చెప్పేది భర్త అన్యుడైతే భార్య రక్షించుకుంటుంది. భర్త కూడా దేవుడికి తెలిసిన వాళ్ళు అయితే భర్త ఖచ్చితంగా కూర్చోవాలా. మాకు పనులు ఉన్నాయంటావా? పనులు కాదు, ఒక సందర్భం చెప్తా ఈను. సందర్భం వద్దులే. ఆ వాక్యం వినడము వినపని లేదు భర్తకి. భార్య వచ్చింది, అప్పుడు ఏం చేయాలా? దాన్ని ఏం చేయాలా? యేసు ప్రభు వచ్చినప్పుడు అక్కడ కూర్చుంటే దేవుడు దాన్ని బాగా చేస్తాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు గుడ్డోడు అక్కడెక్కడ కూర్చొని నా వాళ్ళు ఇవి ప్రార్థిస్తానని చెప్పలా. చోటోడు వచ్చి మా వాళ్ళు ఏడుకొని వస్తారని చెప్పలా. గుడ్డేడు వచ్చినాడు, కట్టెత్తుకొని వచ్చినాడు, పడతా వచ్చినాడు, లేస్తా వచ్చినాడు, గుడ్డేడు వచ్చినాడు, కుంటోడే వచ్చినాడు, కనిపించినాడు వచ్చినాడు. వాళ్ళకి ఇంట్లో వాళ్ళ భార్య భర్త లేరా, కుటుంబ సభ్యులేరా, అమ్మ నాన్న లేరా? అన్నారు, అందుకోసమే కదా భార్య వచ్చి ప్రార్థన చేస్తాను. వాళ్ళు ఊరు రాలా అక్కడ. చెప్తాను, నువ్వు చెప్పకూడదు దేవునికి. యేసు ప్రభు నీకు చెప్తా. ఇప్పుడు పన్ను ఉందని పక్కన పెట్టండి, పన్ను ఉంది కాబట్టి పక్కన పెట్టండి, నేను చెప్తా వినండి. యేసు ప్రభు ఇట్లా ఉపదేశం చేస్తా అన్నాడంట. శిష్యులు పక్కన కూర్చున్నాడంట. శిష్యుడికి ఒక ఫోన్ వచ్చింది. ఏమైనా ఫోన్ వచ్చింది తెలిసిన? మీ నాన్న చచ్చిపోయినాడు అంటారా అని ఫోన్ వచ్చింది. ఏమైనా వచ్చింది? మీ నాన్న చచ్చిపోయినాడు అంటారా అని ఫోన్ వచ్చింది. ఆ శిష్యుడు వెంటనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ప్రభువా మా నాన్న చచ్చిపోయాడంటయ్యా అని చెప్తే, అయ్యో ఎంత పొరపాటు అయిపోయిందిరా, ఇంతవరకు బాగున్నాడు కదరా, అయ్యో మీ నాన్న చనిపోయినాడా, సరే అందరూ వెళ్ళిపోండి, ఇలా చనిపోయినాడంట, మేము పోయి ఆ భూస్థాపన కార్యక్రమం చూసుకునే వాళ్ళ అందరూ లేచి మీరు కూడా వీళ్ళ కుటుంబం ఆధార కోసం ప్రార్థన చేయండి అని చెప్పాలి కదా సందర్భం. అది కదా, కన్న తండ్రి చచ్చిపోయినాడు, అన్ని సంవత్సరాలుగా బ్రతికున్నాడు, కన్న తండ్రి చచ్చిపోయినాడు, చెప్పాల్సిన సందర్భం అదే. యేసుప్రభు ఏం చెప్పినాడా? ఏమని చెప్పిన ఆ శిష్యుడితో, అవునా నేను కన్న తండ్రి చచ్చిపోయినాడా, మీ నాన్న చచ్చిపోయినాడా, వాళ్ళు గుర్చుకుంటారు కానీ నువ్వు ఎక్కడ ఈను అన్నాడంట. చచ్చిపోయింది ఊరు వాళ్ళ బంధువులు సొంత తండ్రి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కష్టపడి పెంచినాడు. అలాంటి తండ్రి చచ్చిపోతేనే దేవుని దగ్గర కూర్చోవాలి నువ్వు ఫస్ట్ అన్నాడంట. మరియమ్మ మార్తమ్మ గురించి మీకు తెలుసా? నీ పేరు మేరీ, మగ్దలేని మేరీ. మార్తమ్మ ఏమో యేసుప్రభు ఇట్లా వచ్చినాడు. దేనికోసము? ఆ ఇంట్లో ఏదో ప్రభా మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయి ప్రభా అంటే వచ్చినాడు. ఈ మార్తమ్మ ఏం చేసింది? ఇంట్లో పనులన్నీ చేస్తుందంట. యేసుప్రభు కోసం వంటలు చేస్తుంది, సిద్ధ చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుందంటే ఈ మేరమ్మ ఏమో యేసుప్రభు దగ్గర కూర్చొని యేసుప్రభు మాట్లాడుతూ ఉందంట. ఈ మార్తమ్మకి ఎక్కలేని కోపం వచ్చేసింది. ఈ పనికి మారింది, నీ ఇంట్లో పనులన్నీ చేస్తా అంటే యేసుప్రభు వచ్చినాడని ఏం మాత్రం పోయి యేసుప్రభు దగ్గర కూర్చొని అంటే ఏది చెప్తే వింటా ఉన్నాడని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే యేసుప్రభును అరిచిందంట. ఏమయ్యా ఆమెకంటే బుద్ధి లేదు, నీకంటే తెలీదా? నేను పనులు చేసి అడిసిపోతా అంటే నువ్వు దానికి చెప్పవా, దానికి చెప్పి పంపించవా, ఆ పని చేయి ఈ పని నేను చెప్పవా అంటే యేసుప్రభు గద్దించాడంట ఆ మార్తమ్మని. మార్తా ఏం మాట్లాడుతున్నావు? ఏది ఉత్తమమైనదో అది మరియా ఎంచుకునే జాగ్రత్త, చాలా డేంజర్లో ఉన్నావు అన్నాడంట. ఏం ఎంచుకున్నది మరియా? దేవుని సన్నిధిలో ఉండడాన్ని, దేవుని మాటలు వినడాన్ని ఎంచుకునింది. మార్త ఏం చేస్తుంది? పనులు చేసుకున్నది. ఎవరి కోసం చేస్తుంది? తన సొంత పనులు కూడా చేయాలా, తన సొంత పనులు కూడా ఏం చేసుకోవాలి, ఎవరి కోసం చేస్తుంది? యేసు ప్రభుకే పనులు చేస్తున్నా సరే, యేసు ప్రభు కోసం చేస్తున్నా సరే గద్దించడం అన్నాడు, జాగ్రత్తగా ఉండు, ముందు దేవుని మాట్లాడిన ఇంపార్టెంట్, నీ పనులు అవి కాదన్నాడు అంట. అర్థమైందా? అది
చిన్న పనికే మనం అట్లా అంటామే, నీ కన్న తండ్రి కూడా చచ్చిపోతావు, నువ్వు కూర్చోరా ఫస్ట్ అని అంటే యేసు ప్రభు. అంత విలువైనది. నీ జీవితం అంత గొప్పగా రూపాంతరం చెందకపోతే ఇంకేముంది? ఎప్పుడు రూపాంతరం చెందాలా? మనం ఏం చేస్తామంటే మన ఆలోచనలు వేరు, మన మూర్ఖంతో మాట్లాడేస్తాం. అలాంటి మూర్ఖపు జ్ఞానం ఉండకూడదు. అందుకే దేవుడు చెప్తున్నాడే, మన విశ్వాసము క్రియల్లో ఉండాలి. చాలామంది చెప్తారు కదా, గాల్లో దేపమంటే దేవుడు కాపాడంటే కాపాడతాడా? అదే విశ్వాసం ఏంటంటే నేను గాల్లో దీపం పెట్టేసినాను, ప్రభు కాపాడనేది విశ్వాసం. అలాంటే కాపాడు. విశ్వాసం క్రియలతో ఉండాలి. నువ్వు దీపం పెట్టు, దానికి అడ్డులు పెట్టు, ప్రభా కాపాడని చెప్పు, కాపాడతాడు. నువ్వు ఏం పెట్టుకున్నావు, కాపాడే ప్రభు అంటే కాపాడు దేవుడు. నీకు విశ్వాసం ఉంటేనే సరిపోదు, క్రియ ఖచ్చితంగా ఉండాలి. చాలామంది ఏం చెప్తారంటే పర్లేదులే రాకపోతే ఏం పర్లేదులే. సర్పం ఏం చేసింది అవ్వనే, పర్లేదు నువ్వు ఆ కాయ తింటే ఏం కాదు పర్లేదు అనే మాట చాలా డేంజర్, గుర్తుపెట్టుకోండి. సాతానికి 2 కూతుర్లు అంట, గొప్ప దైవం చెప్తారు. సాతానికి 2 కూతుర్లు. ఫస్ట్ కూతురు పేరేమో పర్వాలేదు. ఏం పేరు? పర్వాలేదు. రెండో కూతురు పేరేమో రేపు చూద్దాం. ఏంటి? రేపు చూద్దాం. ఫస్ట్ కూతురు పేరేమో పర్వాలేదంట, సాతాన్ కూతురు పేరు. రెండో కూతురు పేరేమో రేపు చూద్దాం. ఈ పర్వాలేదనే బ్యాచ్, రేపు చూద్దాం అనే బ్యాచ్ చాలా డేంజర్లో ఉంటారనమాట. ఎవరైతే పర్వాలేదు అని అనుకుంటారో వాళ్ళ జీవితం ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎప్పుడు కష్టాలనే, బాధల్లోనే, ఇరుకులోనే, ఇబ్బందుల్లో ఉంటుంది. రేపు చూద్దాంలో ఈరోజు ఏంది అనుకునే బ్యాచ్ కూడా అంతే. ఈ 2 లక్షణాలు ఎవరి జీవితంలో ఉండదు. దేవుని విషయంలో పర్వాలేదులే, పాకపోతే పర్లేదులే, ఉండకపోతే పర్లేదులే, ప్రార్థన చేయకపోతే పర్లేదులే అనుకుంటే నీది అట్లా ఉంటుంది. నీ జీవితం నీ డేంజర్లోనే ఉంటావు. సాతాను కూతురు అన్నట్టు నువ్వు సాతాను కొడుకు అన్నట్టే. నీ జీవితంలో ఆ సాతాను ఉందన్నమాట. ఈ రోజు కాదు, రేపు చూద్దాంలే, వచ్చే వారం చూద్దాంలే, మన్నాడు చూద్దాంలే, అది సాతాను యొక్క కూతుర్లు అంటాయి. అడేమో ఆదాం, ఇప్పుడు సర్పం వచ్చింది అవ్వ దగ్గరికి, సర్పం వచ్చేసి ఆ క్లోరోఫామ్ వేసి మొత్తం మంది వేసి అవ్వ వచ్చి పడిపోయింటే ఆపిలికాయలు బిక్కొని వచ్చి తినిపించేసింది, నవ్వులిచ్చేసిందా? సర్పం ఏమన్నా తీసుకొని పోయా అవ్వకే ఏం చేసింది? జస్ట్ ఒకటే పర్వాలేదు నువ్వు తింటే ఏం కాదు, అంతే అది చెప్పిన మాట. అంతకంటే ఏం చెప్పాలా? యేసుప్రభు నువ్వు తింటే చచ్చిపోతావు జాగ్రత్త అన్నాడు. ఇదేమో పర్లేదు, యేసుప్రభు అంత చెప్తాడు, మనకేం కాదు పర్లేదు అనింది అంతే. యేసుప్రభు చెప్పిన మాట చచ్చిపోతావు అన్నమాట పక్కన పెట్టేసే పర్లేదంటే తినేసింది. గుర్తుపెట్టుకోండి, ఆ పర్వాలేదన్న మాటను తీసుకున్న హవ్వ జీవితకాలం ఈ రోజు వరకు మీ ఆడవాళ్ళందరూ భయంకరమైన నొప్పులు పడడానికి కారణమైంది. ఏది? పర్వాలేదు అన్న మాట. దేవుని విషయంలో పర్వాలేదు, రేపు చూద్దాం, ఈరోజు చూసుకుందాం, మళ్ళీ చూసుకుందాం అనే విషయాలే రాకూడదు. ఈరోజు అంటే ఈరోజు అంతే. ఇది ఇట్లా జరగాలంటే ఇట్లా జరగాలంతే. అట్లా కాదండి అన్న అనుకుంటే అయిపోయాయి. లోతు అన్నాడంట, నువ్వు అట్టపోరంటే ఎట్టపోతాను పో. లోతు భార్య తెచ్చా, పిల్లలు వ్యభిచారాలు అయిపోయాయి, కన్నతండ్రులను వ్యభిచారం చేసి భయంకరమైన పాలు అయిపోయాయి. యేసు ప్రభు ఏది చెప్తే అది అంతే. మళ్ళీ దానికే పర్వా అంటే అన్నీ అట్లా అన్నావు అనుకో, నీ జీవితం చాలా డేంజర్లోకి వెళ్ళిపోతుందని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? వాళ్ళ జీవితం అంత గొప్పగా రూపాంతరం చెందడానికి గల కారణం ఆ 2. యేసుక్రీస్తుని వెంబడించారు. ఆ వెంబడించిన మూడేదేంటి? ఫస్ట్ది ఏంటి? రెండోది? ఫస్ట్ది ప్రార్థన, రెండోది వాక్యం, మూడోది సహవాసం. మరి ఆ సహవాసం ఏది? వెంబడించడం అంటే ఏంది? తినడం మధ్యలోడిదే. సహవాసం ఎక్కడ? 4వది దేవుని సన్నిధి, 5వది పరిశుద్ధ జీవితం. ఏ ఒక్కటి లేకపోయినా అది లోటు అన్నట్లే. మాకు ఈ 2 ఉన్నాయండి, ఈ 2 చేయాలంటే నీకు లోటే. నువ్వు రూపాంతరంలోకి రాలేవు. నీ జీవితం రూపాంతరం చెందదు, మామూలుగా ఉంటుంది అంతే. యేసుప్రభు అంత గొప్పగా రూపాంతరం ఎలా చెందగలడు? వాళ్ళు అంత ఆశ్చర్యపోయేలాగా ఎలా రూపాంతరం చెందంటే అవి ఉన్నాయి. వెంబడించాలా? వెంబడించాలంటే వెంబడించడమే. పర్లేదులే, ఇది కాదులే అంటే అయిపోయాయి. యేసుప్రభు నిన్ను మోసేమని చెప్తాను కొండలన్నీ, లేకపోతే వాళ్ళు చంపి వీళ్ళని చంపి అడవి సినిమాలు చూడు, శిఖాలు చూడు అని చెప్తాడా? వాక్యం చదువు, ప్రార్థన చేయి. ప్రార్థన ఏం చేస్తాం? నీ సమస్యలు ఏదో నాకు చెప్పు, నేను చూసుకుంటా. వాక్యం చదువు, నేను నీతో మాట్లాడతా.
సమాజంగా కూడుకో, నీకు ఏం చేయాలో నేను బోధిస్తా, ఎలా బ్రతకాలో నేను బోధిస్తా. ఆదివారం దేవుని సన్నిధికి రా, నువ్వు ఎలా ఉండాలో ఆ వారం అంతా నేను నీకు తెలియజేస్తా, నిన్ను ఆశ్రయించి నీ కష్టాలు నేను చూస్తా, నీ బాధలకు ఒక మార్గాన్ని చూపిస్తా, పరిశుద్ధ జీవితాన్ని జీవించు, నేను అందరిలో గొప్పగా చేస్తా అంటాడు యేసుప్రభు. యేసుప్రభు చెప్పిందంటే ఏదైనా చెడ్డదండి ఒకటన్నా. మరి దానికే ఈ రెండు ఉన్నాయి, మాకు ఇంకో మూడోది లేదంటే నీ జీవితంగా మూడోది లేకపోతే నాశనం అయ్యేది. ప్రార్థన లేకపోతే నువ్వు దేవుడితో నువ్వేం సమస్యలు చెప్పుకోలేవు. వాక్యం లేకపోతే దేవుడు ఏం చెప్పేది నీకు తెలియదు. సహవాసం లేకపోతే ఇక్కడ సేవకుడు నీకు ఏ మార్గం చూపిస్తాను నీకు తెలియదు. దేవుని సన్నిధి లేకపోతే దేవుడు ఏ మార్గం చెప్తాను నీకు తెలియదు. పరిశుద్ధ జీవితం చేయకపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది. ఏ ఒక్కటి లేకపోయినా నష్టం వరకే. యేసుప్రభు నష్టం వచ్చేసి పరలోకంతో చీకటి అయిపోయి, అయ్యో పరలోకంతో చీకటి అయిపోయింది ఇప్పుడు ఎట్లా అనుకుంటే ఏడుస్తూ కూర్చుంటాడా? పరలోకంలో యేసుప్రభు నీ జీవితం కదా చీకటి అయిపోయేది, నీ జీవితం కదా అంధకారం అయిపోయేది ఏది లేకపోయినా. యేసుప్రభు ఈ మాటలన్నీ చెప్పేది ఎవరి కోసమా? మనం ఎత్తుకుపోయి యేసుప్రభు కిరీటం పెట్టేస్తామని, మన మీద కిరీటం రావాలని. ఎవరి మీదకి? మన మీద కిరీటం రావడానికి దేవుడు ఈ మాటలన్నీ చెప్పేది. దేవుడికి కిరీటం కావాలని చెప్పు, మనం పొడి చేస్తాం సింపేస్తామని చెప్పు కాదు. మన జీవితము అంత ఉన్నతంగా రూపాంతరం చెందాలంటే దేవుడు చెప్పే మాటకు నువ్వు లోబడాలా. అయ్యో ప్రభు నేను ఇట్ట కాదు ప్రభు అంటే ఇంక అయిపోయి అక్కడితో. ఇప్పుడు దేవుడు చెప్పే మాట ఏం చెప్తున్నాడో మనకు మనం ఆలోచించుకోవాలా. ఆ మాటకి విధేయత చూపించాలా, లోబడాలా. ఎలా లోబడాలా? నీ బిడ్డను చంపేరు కత్తెత్తుకుంటే రెడీగా చంపేస్తాం బాబా అనాలి అబ్రహాం లాగా. ఏం చెప్పాలా? కత్తెత్తుకొని రేపు పొద్దునకంతా ఆ పర్వతం తీసుకుని నీ కొడుకుని నరికారంటే ఆడు కొడుకో 100 సంవత్సరాల తర్వాత పుట్టినాడో ఎక్కువ ప్రేమ ఉంది, ఇవన్నీ చూడకూడదు. యేసుప్రభు నరికేమన్నాడు, ఓకే నరికేస్తా అన్నంతగా ఉండాలి దేవుని మాటలు లోబడాలంటే. అలాగే లోతు లేకుండా రే లోతుగా నువ్వు పోరా అక్కడ పోతే కాపాడదా ఎవరు నేను అట్లా పని ప్రభు ఇట్లా పోతా అంటే నాశనం ఇది నీ బతికే. అబ్రహాము లోబడినాడు, నువ్వు చంపేరు ఎత్తుకోమేది అంటే ఎత్తుకొని వెళ్ళిపోయినాడు చంపేయడానికి. ఏమయ్యాడు? ఆకాశం నక్షత్రం వలె విస్తరించబడ్డాడు. అతనుకున్నంత ఆ గొప్ప పేరు ఈ రోజు వరకు ఎవరికి లేదు అబ్రహాంకు ఉన్న పేరు. లోతు లోపల యేసుప్రభు చెప్పినాడు, ప్రభా నువ్వు చెప్పినట్టు కాదు ప్రభా నేను చెప్పినట్టు చూడు అన్నాడు. లోతుకున్నంత చెడ్డ పేరు, లోతుకు వచ్చినంత నాశనము ఇప్పటికీ ఎవరికి రాలా. ఎంత చెడ్డ పేరు తెలిసిన? కన్న తండ్రి పిల్లలతో వ్యభిచారం చేసినాడంట. పిల్లల సొంత కూతుర్లు తండ్రితో వ్యభిచారం చేసినట్టే. ఎక్కడన్నా వస్తుందా ఇట్లాంటి చెడ్డ పేరా? దీనికంటే మించిన చెడ్డ పేరు ఉంటుందా? అంత భయంకరమైన చెడ్డ పేరు రావడం కదా కారణం ఏంది? దేవుడు మాటకి కాదురా అని వ్యతిరేకం చెప్పడం. నువ్వు లోబడితే ఆశీర్వదించబడతావు, రూపాంతరాన్ని చూస్తావు. లేదు ప్రభు అంటే అయిపోయి. యేసుప్రభు నిన్ను బలవంతంగా పెట్టి ఏం చేయడు. సాతాను నిన్ను బలవంతం పెట్టాడు, యేసుప్రభు నిన్ను బలవంతం పెట్టాడు. సాతాను జస్ట్ చెప్తాడు పర్వాలేదులే రేపు చూద్దాంలే అనేది పెడతాడు. యేసుప్రభు ఇట్లా చేస్తే నువ్వు బాగుపడతావు అని చెప్తాడు అంతే. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకొని నీకు వదిలేస్తాడు. నీ బతుకు లోతులాగా నాశనం అయిపోవాలా, అబ్రహాంలాగా ఆశీర్వదించబడాలనేది నీ చేతిలోనే ఉంటుంది. దేవుని మాటకు నువ్వు విధేయత చూపించి దేవుడు చెప్పినట్టు చెప్తే నీ జీవితం అబ్రహాంలాగా ఆశీర్వదించబడుతుంది. అలాగని ప్రభు అన్నావు అనుకో లోతులాగా వెళ్ళిపోతుంది. సో నీ జీవితం ఇతరులు చూసే విధంగా అద్భుతంగా ఆశీర్వాదకరంగా రూపాంతరం చెందాలంటే ఆ రెండు ఉండాలి. ఏంటి? మొట్టమొదటిది ఏంటి? వెంబడించాలా. ఎలా వెంబడించాలా? పరిస్థితుల్ని పట్టించుకోకుండా. ఆ పరిస్థితులు ఏమైనా కావచ్చు, మన పనే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, లేకపోతే రకరకాల సమస్యలే కావచ్చు, మన వ్యాధులు రోగాలు ఏమైనా కావచ్చు, వాటన్నిటినీ పక్కన పెట్టేయాలి ఆ 5 విషయాల కోసం. రెండోదిగా ఎత్తైన అనుభవంలోకి రావాలా. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎత్తైన అనుభవంలోకి రావాలా. అలా వస్తే జరిగేది 3 విషయాలు. ఏంటి? ఆయన ముఖం అత్యంత తేజోమయంగా ప్రకాశించిందంట. ఎప్పుడైతే నువ్వు ఆ 2 విషయాల్లోకి వస్తావో అప్పుడు నీ జీవితం కూడా ముందు ఉన్నదానికంటే అత్యంత ఎక్కువగా ప్రకాశిస్తుంది. నిన్ను ఎవరు చూడలేనంతగా, అంత గొప్పగా ముందు ఎన్నడూ చూడలేనంత గొప్పగా నీ జీవితం ప్రకాశించేస్తుంది. నీ జీవితం కానీ నీ కుటుంబం కానీ అంటే అంత గొప్పగా నువ్వు రూపాంతరం చెందుతావు. రెండోది ఆయన వస్త్రములు దగ్గ మెరిచిపోయాయంట. కుటుంబ పరిస్థితులు గొప్పగా మారిపోతాయి. రెండోదిగా
మూడోది ఏలియా మోషే వచ్చి మాట్లాడుతున్నారంట. ఏలియా మోషే అంటే మామూలు వ్యక్తులు కాదు, పరలోకం నుంచి వచ్చేసారంట. అంటే మూడోదిగా ఏం జరుగుతుందంటే గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ, పెద్ద పెద్ద వాళ్ళందరూ, మన భాష చెప్తారు పెద్దవాళ్ళు రాని, వాళ్ళందరూ నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడతారంట. అలా మాట్లాడాలంటే ఈ రెండు నీ జీవితంలో ఉన్నాయా లేదని నువ్వు చెక్ చేసుకోవాలి. ఒకటి, వెంబడిస్తున్నావా? యేసుతో వాళ్ళు వెంబడించారు, యేసును వెంబడించారు, చీకటిన రాత్రిను చూడాల, పరిస్థితిని పక్కన పెట్టి వెంబడించారు. రెండోదిగా ఎత్తైన కొండ మీదకి వాళ్ళు వచ్చారు, యేసుతో పాటు ఆ ఎత్తైన కొండలోనికి వాళ్ళు వచ్చారు. అందుకే వాళ్ళ జీవితం అంత గొప్ప రూపాంతరాన్ని, వాళ్ళు ముందు ఎన్నడూ చూడని రూపాంతరాన్ని అసలు యేసు ప్రభువే ఆ ముగ్గురికి తప్ప భూలోకంలో ఇంకెవరికి చూపించలేదు. మీరు కావాలంటే మొత్తం చదువుకోండి. యేసు ప్రభు వారు ఒకేసారి రూపాంతరం అయ్యాడు. ఆ ఒకేసారి రూపాంతరం అయినప్పుడు ఆ ముగ్గురే ఉన్నారు. ఆ గొప్ప ధన్యత వాళ్ళకి ఎందుకు కలిగిందంటే రెండు కారణాలు. ఒకటి, ఆయన వెంబడించారు పరిస్థితిని పక్కన పెట్టుకొని. రెండోదిగా ఎత్తైన అనుభవంలోకి వచ్చారు. మరి నీ జీవితం నువ్వు ఎన్నో వాటి కోసం అడుగుతున్నావు, ఎన్నో కోసం కోరుతున్నావు. మరి ఆ జీవితంలోకి నీకు వచ్చిందా రాలేదా అనేది ఎవరిలా తెలుస్తుందంటే ఈ రెండు విషయాల ద్వారా తెలుస్తుంది. నువ్వు 5 విషయాల్లో ఆయన వెంబడిస్తుంటే కరెక్ట్గా పరిస్థితిని పట్టించుకోకుండా నీ జీవితంలో కూడా అలాంటి రూపాంతరం వస్తుంది. ఆ ఎత్తైన ఆత్మీయ స్థాయి అనుభవంలోకి వస్తే నీ జీవితం కూడా అలాగ రూపాంతరం చెందుతుంది. అలా నువ్వు వెంబడించకుండా ఎత్తైన కొండ అనుభవంలోకి రాకుండా ఈడ కూర్చొని నువ్వు ఎన్నిసార్లు యేసుప్రభు అని చెప్పుకున్నా నీ జీవితం ఎక్కడ ఉండేది అక్కడే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరు మాటలు ఇవే? ప్రవీణ్ కుమార్ చెప్పే మాటలా? యేసుప్రభు నాలో ఉండి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? యేసుప్రభు చెప్తున్నాడు మీతో. ఇక్కడ కూర్చొని ఎంత ప్రార్థన చేసుకున్నా ఆ వెంబడించడం కానీ ఆ ఎత్తైన ఆత్మీయ జీవితంలోకి రాకుండా ఇక్కడ 100 సార్లు కాదు, రోజుకు 1,00,000 సార్లు ప్రార్థన పెట్టినా కూడా ఏమీ రాదు. ఎందుకో? మాట్లాడేది యేసుప్రభు మాట్లాడుతున్నాడు. అనుసరిస్తే కదా నువ్వు నీ జీవితంలో నువ్వు పాటిస్తే దొరుకుతుంది. అది వాళ్ళ టీచర్ చెప్తూ ఉంటాడు, వాడు కూర్చొని నేర్చుకుంటే నీకు వాళ్ళు వస్తాయి. వాళ్ళ టీచర్ 100 సార్లు చెప్పిన నువ్వు కూర్చొని నేర్చుకోకపోతే, అటు రుద్దకపోతే పలకలు ఈ అని రుద్దకపోతే పలకపోతే నీకు ఎట్ట వస్తాయి వాళ్ళు? ఏం టీచర్ 1,00,000 సార్లు చెప్పాను బోర్డు మీద రాసేయమంతా నీకు వాళ్ళు వచ్చేస్తాయా? నువ్వు వాళ్ళు పలక మీద రాస్తే ఇది ఇది ఈ అని రాసి పలికితే అప్పుడు నీకు వాళ్ళు వస్తాయి. అంతేగాని టీచర్ అక్కడ 100 సార్లు 1,00,000 సార్లు రాసినా, రోజుకి 1,00,000 సార్లు రాసినా కూడా నీకు వాళ్ళు రావు. యేసుప్రభు ఇక్కడ కూర్చొని 100 ప్రార్థన పెట్టి 100 సార్లు నీకు ప్రసంగం చేసినా, 100 సార్లు నువ్వు చెప్పినా నువ్వు దాన్ని పాటించకపోతే నీకు ఏం రాదు, అంతే. అందుకే నేను ప్రతిసారి ప్రార్థన ప్రారంభించే ముందు ఒక మాట చెప్తా. ఏమని? వీళ్ళు వినువారు మాత్రమే కాక వాక్య ప్రకారము ప్రవర్తించేవారై ఉండండి. మీరు వినేవారు మాత్రంగా ఉండదండ్రా నాయన, వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండండి. వాక్య ప్రకారం ఏమైతే మీరు విన్నారో దాని ప్రకారం చేసేవారిగా మీరు ఉండాలి. ఈడు వినేసి ఓహో భలే ఉంది వాక్యం, యేసుప్రభు ఏం మాట్లాడినాడు అసలు, ఇలా కదా మా జీవితంలో ఉండాలి పొద్దున్న మళ్ళీ మనం అంటే ఇంకేం లాభం లేదు. రాత్రి నేర్చి పొద్దున్న వదిలేస్తే వాక్యం వినిన తర్వాత యేసుప్రభు ఏం చెప్పారా, దాన్ని మనం ఏదైనా ఫాలో అవుతున్నా, మనం చేస్తున్నామా అని ఆలోచించుకోవాలి. అలా మనం ఎప్పుడైతే వాక్యం విని దాని ప్రకారం ఎప్పుడైతే చేస్తామో ఆ వాక్యం ఫలిస్తుంది. అంతే కదా? విత్తనం ఎత్తుకొని భూమిలో వేస్తేనే మొలక వస్తుంది. ఇది విత్తనం పట్టుకో అంటే నీకు ఎక్కడ మొలక వచ్చేది? ఇప్పుడు నువ్వు దాన్ని భూమిలో వేయాల, భూమిలో వేస్తేనే మొలక వచ్చి చెట్టు అయ్యి కాయలు కాసి నీకు అవి పండిస్తుంది. అంతేగాని ఇది విత్తనం నువ్వు చేతిలో పెట్టుకుంటే రాదు. అసలు ఆ వాక్యాన్ని నువ్వు అట్లా పెట్టుకుంటే రాదు. ఆ వాక్యాన్ని నువ్వు పాటించాలా, నువ్వు అనుసరించాలా. ఆ వాక్యం దేవుడు ఏదైతే ఈ రాత్రికాల సమయంలో ఈరోజు కుటుంబ ప్రార్థనలో ఈ మాట మాట్లాడాడు, రేపు నుంచి ఖచ్చితంగా నేను చేయాలా, ఇది పాటించాలా అని నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో దాన్ని చేస్తావో అప్పుడు నీ జీవితాన్ని దేవుడు అట్లా మారుస్తాడు. అరే ఇలా చేస్తే నీకు ఇది జరుగుతుందని బైబిల్లో మీరు ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఉన్నాయి కదా, ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఆశీర్వాదాలను చూడండి. నేను ఆశీర్వదిస్తానని ఎప్పుడు చెప్పాలా, ఫస్ట్ కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ చేసిన వాడికి ఆశీర్వాదం. చిన్న ఎగ్జాంపుల్, నీ తండ్రి ఇంటిని, నీ దేశంలో నీ బంధువులను విడిచిపెట్టి వస్తే 7 ఆశీర్వాదం ఇచ్చాడు అబ్రహాంకి. కండిషన్ ఏంది? అది చేస్తే నీకు ఇది జరుగుతుందిరా అని. ప్రార్థనలు కూడా అంతే.
దేవుడు ఇది చెప్తాడు, ఇలా చేస్తే ఇలా జరుగుతుందిరా అని. ఇప్పుడు రూపాంతరం గురించి కూడా చెప్పాడు కదా. నువ్వు రూపాంతరం జరగాలంటే, నీ జీవితంలోకి ఆ రూపాంతరం రావాలంటే ఆ రెండు చేస్తేనే. ఆ రెండు చేయకుండా ప్రభా నాకు రూపాంతరం ఇచ్చే ప్రభా, నా పరిస్థితి మార్చే ప్రభా, నేను అయిపోవాలి ప్రభా, గొప్పలు అయిపోవాలి ప్రభా, అందరూ స్నోలో వెళ్ళబెట్టాలి వాడిని, నువ్వు ఈ చచ్చిపోయేంతవరకు ఆ ప్రార్థన చేసినా కూడా రాదు. నీకు అలాంటి రూపాంతరం రావాలంటే ఆ రెండు నీ జీవితంలో ఉంటే నువ్వు ప్రార్థన చేయకుండా కూడా వచ్చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నువ్వేం ప్రార్థన చేయాల్సిన పనిలే. ప్రభా నా జీవితాన్ని మార్చే ప్రభా, నాకు ఇచ్చే ప్రభా, నా రోగాన్ని తీసేయని ప్రభా, నాకు ఆస్తి ఇచ్చే ప్రభా, డబ్బులు ఇచ్చే ప్రభా, పని ఇచ్చే ప్రభా, ఏమి నువ్వు చేయాల్సిన ప్రార్థన అవసరంలే. నీకు తెలియదు యేసుప్రభు అవసరాలు ఏందో. నువ్వు చేయాల్సింది ఏంది, కండిషన్ ఏదైతే దేవుడు చెప్పింటాడో ఆ కండిషన్ నువ్వు చక్కగా ఫాలో అయితే నువ్వు దీని గురించి అడగాల్సిన పనిలే, దేవుడు ఇచ్చేస్తాడు నువ్వు అడగపోయినా. నువ్వు ఈ కండిషన్ మాత్రం పక్కన పెట్టేసి ప్రభా రూపాంతరం చేసే ప్రభా, రూపాంతరం ఇచ్చే ప్రభా, నేను కూడా మారిపోవాలి ప్రభా, నా ముఖం కూడా సూర్యుని వల్ల తెల్లగా మరిచిపోవాలి ప్రభా, నా గుడ్లో తెల్లగా అయిపోవాలి ప్రభా, రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు సీఎంలు కూడా మా ఇంటికి వచ్చి మాట్లాడేది ప్రభా అంటే ఎప్పుడుకి రాడు. నువ్వు చచ్చిపోయేంత ప్రార్థన చేసిన కూడా రాడు. నువ్వు అవి లేకుండా నువ్వు దానికోసం ప్రార్థన చేసుకున్నా ప్రభా ఈ కండిషన్ నువ్వు చెప్పావు ప్రభా, ఈ కండిషన్ నేను రేపు నుంచి ఫాలో అవ్వాలా, ఈ కండిషన్ నేను అనుసరిస్తాను, ఇట్లా నేను కండిషన్ నేను ఫాలో అవుతాను ప్రభా, నువ్వు దీనికోసం కండిషన్ కూడా ప్రార్థన చేయి. ఎమ్మెల్యేలు నీ ఇంటికి వస్తారు, ఎంపీలు నీకు, సీఎంలు నీకు, పెద్ద పెద్ద నాయకులే, పెద్ద పెద్ద మనుషులే నీ ఇంటికి వస్తారు. నీ జీవితం నువ్వు చెప్పకపోయినా ప్రకాశంగా మార్చేస్తాడు దేవుడు. నువ్వు దేనికోసం ప్రార్థన చేయాలా, ప్రభా ఈ కండిషన్ నేను ఫాలో అవ్వాలి ప్రభా, ఈ కండిషన్ ఫాలో అయ్యేలాగా నన్ను మార్చండి అని నువ్వు దానికోసం ప్రార్థన చేయాలా. అంతేనా ప్రభా నాకు రూపాంతరం ఇచ్చే ప్రభా, నా జీవితం రూపాంతరంగా మార్చే ప్రభా అని ప్రార్థన చేయాల్సిన అవసరం లే. నువ్వు ఈ రెండు ఫాలో అయితే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. ఇంకా అర్థమైపోతుందంటే నువ్వు బాగా చదివితే ఆటోమేటిక్గా పాస్ అయిపోతావు. నువ్వేం చదవకుండా ప్రభావ పాస్ చేసే ప్రభావ, పాస్ చేయకుండా ఫెయిల్ అయిపోతావు. బాగా చదివినోడికి నేను పాస్ అయిపోవాలని కోరుకో ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా? బాగా చదువుకున్నోడికి నేను పాస్ అయిపోవాలి ప్రభావ, పాస్ అయిపోవాలి ప్రభావ అని కోరుకునే అవసరమే ఉండదు. ఎందుకు, బాగా చదువుకున్నాడు బాగా రాస్తాడు, ఆటోమేటిక్గా పాస్ అయిపోతాడు. ఏమి చదువుకున్నాడు నేను పాస్ చేసే ప్రభావ, పాస్ చేసే ప్రభావ ఖచ్చితంగా ఇటు ఫెయిల్ అయిపోతాడు. ఎందుకు, ఇటు చదువుకోవాలా, ఆ కండిషన్ వాడు ఫాలో అవ్వాలా. చదువుకుంటే నువ్వు పాస్ అవుతారా అనే కండిషన్ వాడు అది ఫాలో అవ్వకుండా చదువుకుంటే పాస్ అవుతావు, చదువుకుంటే అనే కండిషన్ ఇటు ఫాలో అవ్వకుండా పాస్ చేసే ప్రభా నువ్వు పాస్ చేస్తావు ప్రభా, నువ్వు పాస్ చేస్తావు ప్రభా, పాస్ చేస్తావు ప్రభా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా నువ్వు పాస్ అవ్వవు. ప్రభా చదువుకుంటే పాస్ అవుతాను ప్రభా, నేను బాగా చదువురా, నాకు జ్ఞానం ఈ ప్రభా, నేను బాగా చదవాలి ప్రభా అని నువ్వు చదువుకుంటే నువ్వు చెప్పకపోయినా కూడా పాస్ అయిపోతావు. దేవుడు పాస్ చేయించేస్తాడు. నీ జీవితంలో ఉండాల్సిన కండిషన్ నువ్వు ఫాలో అవ్వాలా, రిజల్ట్ ఆటోమేటిక్గా దేవుడు ఇచ్చేస్తాడు. నువ్వు కండిషన్ ఫాలో అవ్వకుండా రిజల్ట్ కోసం చూస్తే నీకు ఎప్పటికీ రాదు ఆ రిజల్ట్. కాబట్టి నువ్వు రూపాంతరం చేసే ప్రభా, నా జీవితాన్ని మార్చే ప్రభా, నా ఆరోగ్యాన్ని తీసే ప్రభా, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రభా, నాకు ఆస్తులు ఇచ్చే ప్రభా, డబ్బులు ఇచ్చే ప్రభా, దీనికోసం కాదు నువ్వు ప్రార్థన చేయాల్సిందే. కండిషన్ దేవుడు ఏం చెప్పాడు ఈరోజు రాత్రి, రూపాంతరం చెందాలంటే ఏం కండిషన్ పెట్టాడు ప్రభా, ఆ కండిషన్ నేను నెరవేర్చాలయ్యా, నేను వెంబడించాలి ప్రభా, నాకు వెంబడించేలాగా నాకు కృప చూపించండి, ఆ ఎత్తైన అనుభవంలోకి వచ్చేలాగా నేను ట్రై చేయడానికి నేను కృప చూపించండి ప్రభా. దీనికోసం ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా నువ్వు రూపాంతరం చెందుతావు. హల్లెలూయా. దేనికోసం ప్రార్థన చేయాలా, నా ముఖం సూర్యుని వల్ల మెరిసిపోవాలి ప్రభా, తెల్లని వస్త్రాలు వచ్చేయాలి ప్రభా, ఏలియా మోషే నువ్వే వచ్చేసి మాట్లాడేది ప్రభా. దీనికోసమా, నేను నిన్ను వెంబడించాలి ప్రభా, నేను నిన్ను వెంబడించాలయ్యా, ఆ ఎత్తైన అనుభవంలోకి నేను రావాలయ్యా. అందరూ నా ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు చూడగలగాలి ప్రభా, నా పరిశుద్ధ జీవితాన్ని వాళ్ళు చూడగలగలయ్యా, నా ప్రార్థనా జీవితాన్ని, నా వాక్యపు జీవితాన్ని, నా సహవాసపు జీవితాన్ని, దేవుని సన్నిధిని నేను ప్రేమించే జీవితాన్ని అందరూ చూడగలగాలి ప్రభా. అలాగా నన్ను సిద్ధపరచండి ప్రభా అని నువ్వు దీనికోసం ప్రార్థన చేస్తే నీ జీవితాన్ని ఆటోమేటిక్గా దేవుడు రూపాంతరం చెందిస్తాడు. సో దేవుడు నీ జీవితాన్ని గొప్పగా రూపాంతరం చెందించాలి అంటే అవి చేయాలి. ఏ కుటుంబ ప్రార్థనలో అయినా సరే ఆ మాట ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేను టైటిల్ పెడుతూ ఉంటాను కదా, ప్రతి కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు ఇస్తాడు, రే దీనికి ఈ ప్రార్థనకి ఈ టైటిల్ పెట్టాలరా నువ్వు అని. దాని లాస్ట్ మాట ఉంటుంది, అంటే, ఉంటే, చేయాలంటే, జరగాలంటే అనే ఉంటుంది. కావాలంటే మీరు చూసుకోండి, మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కదా, దాంట్లో అన్నింటిలో మీరు చూడండి. వెంబడించాలంటే, ఆశీర్వించబడాలంటే, రూపాంతరం చెందాలంటే, మంచిగా మారాలంటే, నువ్వు బ్రతకాలంటే, నీ పిల్లలు గొప్ప స్థాయికి వెళ్ళాలంటే, అంటే ఆ తర్వాత వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్. అలా జరగాలంటే ఏం చేస్తే నీకు అలా జరుగుతుందో అది ఇంపార్టెంట్, అది చేయాలి. ప్రభా ఆశీర్వించే ప్రభా,
రూపాంతరం చెందించే ప్రభా కాదు. అంటే తర్వాత ఏదో కండిషన్ ఉంది, ఆ కండిషన్ ఏందో నువ్వు తెలుసుకుంటే నీ జీవితంలో అది జరుగుతుంది. ఆ కండిషన్ జరగకుండా నువ్వు దీనికోసమే ప్రార్థన చేయాలి, రిజల్ట్ కోసమే ప్రార్థన చేస్తే అసలు నీకు రానే రాదు రిజల్ట్. నువ్వు కండిషన్ ఏందో తెలుసుకో. రూపాంతరం చెందాలంటే కూడా ఆ రెండు నువ్వు జీవితంలో చేయాలా. ఒకటి వెంబడించాలా, ఒకటి ఎత్తైన అనుభవంలోకి రావాలా. అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు నీ ఎదుటినే రూపాంతరం చెందిస్తాడు. వాళ్ళు అడిగారా, యాకోబు పేతురు యాకోబు యోహాను అడిగారా, ప్రభా నువ్వు మా ఎదుటి రూపాంతరం చెందయ్యా, నువ్వు రూపాంతరం చెంది, నువ్వు ముఖం సూర్యుడిలో మెరిసిపోతా ఉంటే, నీ వస్త్రం తెల్లగా అయిపోయి ఉంటే, ఏలియా మోసి వచ్చేసి నీతో మాట్లాడుతుంటే మాకు చూడాలని కోరిక ఉందయ్యా, నువ్వు రూపాంతరం చెందయ్యా, రూపాంతరం అడిగారా? అలా అడగల. ఆయన రూపాంతరం చెందడం గురించి, ఆయన మహిమ గురించి వీళ్ళు ఏం అడగల. వాళ్ళు ఏం చేస్తున్నారు, వెంబడించారు, ఎత్తైన కొండ మీదకి వచ్చారు అంతే. రూపాంతరాన్ని దేవుడు చేసి చూపించినాడు. నువ్వు అడగాల్సిన పని లేదు దేవుని కోసం, ప్రభా నాకు ఇట్లా చేయి ప్రభా, నా కుటుంబంలో ఇలా చేయి ప్రభా, నా జీవితంలో ఇలా చేయి ప్రభా. నువ్వు అడగాల్సిన పని లేదు దేవుణ్ణి. దేవుడు ఏదైతే కండిషన్ చెప్తాడో దాన్ని నువ్వు అనుసరిస్తే నువ్వు అడగబడి దాన్ని దేవుడు చేసేస్తాడు. అలాగే మనము అలాంటి అనుభవంలోకి రావాలా. ఇది ఇచ్చే ప్రభా, అది ఇచ్చే ప్రభా, అట్లా చేసే ప్రభా అనే ఆ అనుభవంలోకి కాదు. అంటే ప్రార్థన చేద్దాం కాదు, మీరు దానికోసం ప్రార్థన చేసే ముందు దేవుడు చెప్పిన కండిషన్ మీరు అనుసరించాలి లేదా ఒకసారి చూసుకోవాలి. అనుసరించి మీరు ప్రార్థన చేసినా చేయకుండా దేవుడు అది ఇస్తాడు. కానీ అనుసరించకుండా మీరు ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఎవడు గుర్తుపెట్టుకోండి, దేవుడి మాట కాదు, నా మాట కాదు, దేవుడి మాటే చెప్తున్నాడు. నువ్వు అనుసరించకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు ఎవడు చెప్తాడు కదా, ప్రభువా ప్రభువా నేను పిలిచి ప్రతివాడు పరలోకంలోకి వచ్చేస్తాడా? నా మాట ప్రకారం విని ఎవడైతే నా మాట ప్రకారం చేస్తారో ఆడే ప్రవహిస్తాడు అన్నాడు యేసు ప్రభు. దాని అర్థం అదే, ప్రభువా 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 నువ్వు ప్రార్థన ఎంత చేసినా కూడా నాయన పోరా పక్క అంటాడు అంట అవే యేసు ప్రభు. ఏం చేయాలా? అయితే ఏం చేయాలా? నా మాట ప్రకారం ఎవడైతే చేస్తాడో ఆడు ప్రభువా ప్రభువాని ప్రవాసం పనుకోలే నేను ఇచ్చేస్తాడికి అనేది దాని అర్థం. సో ప్రభువా ప్రభువా నాకు ఇది ఇచ్చే ప్రభువా అని కాదు నువ్వు ప్రార్థన చేయాల్సిందే. ప్రభా ప్రభా నువ్వు ఏం చేయమని చెప్పావో అది నేను చేసేలాగా నాకు కృప చూపించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఏం అడగకుండా దేవుడు అవన్నీ నీకు ఇచ్చేస్తాడు. అది ఆరోగ్యమే కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ర్యాంకే కావచ్చు, జాబే కావచ్చు, సీటే కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఏమైనా కావచ్చు. అలాంటి నువ్వు అనుభవంలోకి రావాలని, రూపాంతరం నీ జీవితం గొప్పగా అభివృద్ధి చెందాలని నీ జీవితంలో తీర్మానించుకున్నవైతే ప్రార్థన చేయి రాత్రి కాల సమయంలో. ప్రభా ఆ రోజు పేతురు యోహాను యాకోబు అడగకుండానే వాళ్ళ జీవితంలో నీ యొక్క రూపాంతరాన్ని వాళ్ళకి చూపించవయ్యా. అలా చూపించడానికి కారణం వాళ్ళు నిన్ను వెంబడించారు ప్రభా. ఆ పరిస్థితిని వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు నిన్ను వెంబడించారయ్యా. ఎత్తైన కొండ అనుభవంలోనికి వాళ్ళు వచ్చారయ్యా. అలాగా నేను కూడా రావాలి ప్రభా, నేను వెంబడించాలి ప్రభా. నా పరిస్థితిని, నా కుటుంబ పరిస్థితిని నేను పట్టించుకోకుండా ఆ వెంబడించడంలో నేను వెనుక తీయకూడదు ప్రభా. ఆ ఎత్తైన ఉన్నత స్థాయి అనుభవంలోనికి నన్ను కూడా తీసుకురండి ప్రభా అని నువ్వు ఈ రాత్రి కాల సమయం ప్రార్థన చేస్తే నిన్ను రూపాంతరం చెందిన ఈరోజు రాత్రే దేవుడు మొదలు పెడతాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు అలాంటి జీవితంలోకి నేను రావాలి ప్రభా నువ్వు ప్రార్థన చేసి అలాగ నువ్వు వెంబడించాలి, అలాంటి నువ్వు ఎత్తైన అనుభవంలోకి నువ్వు రావాలనుకుంటే నీ పరిస్థితి నుంచి ఈరోజు రాత్రి నుంచి దేవుడు రూపాంతరం చెందిస్తాడు. రేపటి నుంచే నిన్ను చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయేలాగా నీ జీవితాన్ని మార్చేస్తాడు నువ్వు అడగకపోయినా. అలాంటి జీవితంలోకి నువ్వు రావాలంటే, అలాంటి రూపాంతరం రావాలంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిగల దైవ యేసయ్య, నీ బలమైన ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నాను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నా ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఒకరి జీవితము సాధారణమైన జీవితం నుంచి అందరూ ఆశ్చర్యపడిపోయే, అందరూ అద్భుతంగా ఫీల్ అయిపోయే అంత గొప్పగా రూపాంతరం చెందాలంటే, మార్పు చెందాలంటే ఏం చేయాలనే అనే వాక్యం గురించి ప్రభా, అనే విషయం గురించి మీరు ఈ రాత్రి కాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, పేతురు యాకోబు యోహాను ప్రభా మీ రూపాంతరం చెందాలని ప్రభా వాళ్ళు కోరుకోలేదయ్యా. మీ మహిమను చూడాలని, ఆ ప్రకాశమైన మీ ముఖాన్ని చూడాలని, ఆ తెల్లని వస్త్రాలను చూడాలని, ఏలియా మోషే మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం వారు చూడాలని వారు అడగలేదు. కానీ ప్రభా ఎలాంటి పరిస్థితి అయినా సరే తండ్రి, ఆ రాత్రి కాలమైన సమయమైనా సరే, చీకటి సమయమైనా సరే, భయంకరమైన జంతువులు, ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నా సరే ప్రభా వాటన్నిటిని లెక్క చేయకుండా, పరిస్థితిని పట్టించుకోకుండా వారిని వెంబడించారయ్యా.
నీతో పాటు ప్రభా ఆ ఎత్తైన కొండ ఉన్నప్పటికీ, ఎక్కలేని అనుభవం ఉన్నప్పటికీ నాయన ఆ ఎత్తైన కొండ మీదకి నీతో పాటు వచ్చారు కాబట్టే వారు అడగకపోయినా ప్రభా వాళ్ళ జీవితంలో ఆ గొప్ప రూపాంతర అనుభవాన్ని తండ్రి వారు చూసినట్లు మేము చూస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మేము కూడా నాయన అనేక వాటి గురించి ప్రభా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా జీవితాలు ఇలా మార్చబడాలా, ఇలాగ రూపాంతరం చెందబడాలా, ఇలాగ మేము ఉండాలని ప్రభా ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నాం. కానీ ప్రభా యోహాను, పేతురు, యాకోబు ఎలాగైతే నిన్ను వెంబడించారో, ఆ ఎత్తైన కొండ అనుభవం మీదకి మీతో పాటు వచ్చారో అలాంటి జీవితం మాలో ఉందా లేదా అని మమ్మల్ని మేము ఒకసారి పరీక్షించుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. ఎలాగైతే వారు పరిస్థితిని పట్టించుకోకుండా నిన్ను వెంబడించారో మేము కూడా అలాగ మిమ్మల్ని వెంబడిస్తే, అలాంటి ఎత్తైన అనుభవంలోకి మేము కూడా వస్తే, మేము అడగకపోయినా అలాంటి గొప్ప రూపాంతరతను మా జీవితంలో మీరు చూపించే దేవుడుగా మాకున్నారయ్యా. అయితే మేము ప్రభా అలాగ మేము వెంబడిస్తున్నామా లేదా ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఎంతో బలహీనతలు ఉండొచ్చు, ఎన్నో సమస్యలు, కష్టాలు, ఆటుపోటులు, నష్టాలు, దుఃఖం, కన్నీరు ఉండొచ్చు ప్రభా. అయితే అలాంటి పరిస్థితి అన్నిటిని పక్కన పెట్టి ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో, సహవాసం విషయంలో, దేవుని సన్నిధి విషయంలో, పరిశుద్ధ జీవితం విషయంలో మిమ్మల్ని వెంబడిస్తున్నామా లేదా అనేది మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అందరూ చూడగలిగే ఆ ఎత్తైన ఆత్మీయ జీవితంలోనికి మేము వచ్చిన్నామా లేదా అని మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మేము రూపాంతరం చెందాలని కోరుకుంటున్నాం, కానీ ఈ కండిషన్ కూడా మా జీవితంలో మేము నెరవేరుస్తున్నామా లేదా అనేది మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మీ మాటకి ఎవరైతే లోబడతారో, మీ మాటకి ఎవరైతే విధేయత చూపిస్తారో వారి జీవితంలో నా కార్యం జరుగుతుందని ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మేము కూడా నైనా పరిస్థితిని పక్కన పెట్టినైనా, ఎలాంటి పరిస్థితినైనా మా పనులన్నింటినీ, పరిస్థితి అన్నింటిని పక్కన పెట్టి ప్రభా మిమ్మల్ని వెంబడించటకు మాకు సహాయం చేయండి ప్రభా. ఆ ఎత్తైన ఉన్నత స్థాయి జీవితంలోకి మేము కూడా వచ్చినైనా మా జీవితాలు ప్రభా అత్యంత తేజోమయంగా ప్రకాశించే జీవితాలుగా, మా పరిస్థితులు ఉన్నతమైన ఆ పరిస్థితులుగా మార్చబడేలాగా, ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ప్రభా మా కోసం మా దగ్గరికి వచ్చేలా, అలాంటి గొప్ప స్థాయి అందరూ చూస్తే ఆశ్చర్యపోయేంత అంత గొప్ప జీవితాన్ని రూపాంతరంగా చెందేలాగా, మార్పు చెందేలాగా మా జీవితాన్ని కూడా మార్చమని బ్రతిలాడుకుంటూ యేసయ్యా మీరు చెప్పిన మాటలను ప్రభా మా హృదయాల్లో మేము నింపుకొని ప్రభా మేము మాటలు విని మర్చిపోయే వాళ్ళముగా కాకుండా నాయనా ఆ మాటలు, మీరు చెప్పిన మాటలను మా హృదయంలో నింపుకొని ప్రభా ఆ మాటల అనుసారంగా మేము జీవించుటకు నాయనా మా జీవితంలో ప్రభా మీ మాటలు నిలుపుకొని ఆ వాక్యానుసారంగా బ్రతుకు కృప చూపించమని బ్రతులాడుకుంటూ కృప చూపిస్తారని నమ్ముతూ ఇస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు కదా పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రేపర్లోకి తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన పనులు దేనిని మరొక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా నా జీవితము, నా కుటుంబ జీవితము, సాధారణ జీవితంలో నుంచి అందరూ చూసినప్పుడు ఆశ్చర్యపడిపోయే గొప్ప ఉన్నత స్థాయి జీవితంలోనికి రూపాంతరం చెందే విధంగా చెందడానికి నేను పరిస్థితిని పట్టించుకోకుండా యేసుక్రీస్తుని వెంబడిస్తాను. ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన ఆ కొండ మీదకు నేను వస్తానని తీర్మానించుకున్నా ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడైన నడిపించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.